నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. సో ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 9 స్టార్ట్ అయిన తర్వాత బిగ్ బాస్ కాస్త బిగ్ వార్కి కొంత సెంట్రిక్గా నడుస్తున్నట్టుగా కనిపిస్తుంది టాలీవుడ్లో. మరోవైపు పెద్ద ఎత్తున కంటెస్టెంట్స్ అందరూ ఎంట్రీ ఇచ్చినటువంటి నేపథ్యంలో విస్తృతమైనటువంటి చర్చ మొత్తం బిగ్ బాస్ చుట్టూతోనే జరుగుతుంది. సో ఈ క్రమంలో బిగ్ బాస్ స్టార్ట్ అయినటువంటి తొలి రోజే భరణిని సపోర్ట్ చేస్తా నాగబాబు చేసినటువంటి ట్వీట్ పెద్ద ఎత్తున దుమారం రేపుతుంది, అతిపెద్ద చర్చనీయాంశంగా కూడా మారుతోంది. మరోవైపు ఎప్పుడైతే నాగబాబు ట్వీట్ చేసాడో పెద్ద ఎత్తున ఫాలోవర్స్ అందరూ కూడా భరణికి సపోర్ట్ చేయడం మొదలెట్టారు. మరి ఈ క్రమంలో మరొక వర్గం కూడా పెద్ద ఎత్తున ఇవాళ కౌంటర్ చేస్తా కూడా ట్వీట్ స్టార్ట్ అయింది. సో అసలు బిగ్ బాస్లో ఏం జరుగుతోంది, అది బిగ్ వార్కి కేంద్రంగా ఏ విధంగా మారింది, నాగబాబు ఎందుకు భరణిని సపోర్ట్ చేయాల్సి వచ్చింది, ఇవన్నీ కూడా మాట్లాడదాం. మనతో పాటు దాసరి విజ్ఞాన్ ఫిలిం క్రిటిక్ జాయిన్ అవుతున్నారు, డిస్కస్ చేద్దాం. విజ్ఞాన్ గారు నమస్తే. సార్, బిగ్ బాస్ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉండే. బిగ్ బాస్ 9 కంటెస్టెంట్స్ ఎవరు ఉంటారు అనే అంశం మీద గత కొంతకాలంగా చర్చ ఉండే. మరోవైపు కామన్ మ్యాన్స్ కూడా చాలా మంది తీసుకున్న తర్వాత ప్రోమో గ్రాండ్గా రిలీజ్ అయింది. అంటే ఏదైతే గ్రాండ్ లాంచ్ స్టార్ట్ అయిందో, స్టార్ట్ అయిన కొద్దిసేపటిగా నాగబాబు గారు ట్వీట్ చేయడం, భరణిని సపోర్ట్ చేయడం, ఎట్లా చూడాలి ఈ వ్యవహారాన్ని? ఒక కంటెస్టెంట్ లోపలికి వెళ్ళాడు అంటే వాళ్ళకి ఎవరన్నా మంచి సెలబ్రిటీలు తెలిస్తే వాళ్ళకి చెప్తారు, ప్లీజ్ మాకు కొంచెం సపోర్ట్ చేయండి అని. తప్పు లేదు దాంట్లో. అండ్ అలాగే బిగ్ బాస్ సీజన్స్కి ఇప్పటివరకు వచ్చిన వాళ్ళందరూ కూడా సోల్జర్ ఒక అబ్బాయి వచ్చాడు, ఆయన ఆపరేషన్ సింధూర్లో కూడా క్రియాశీలకంగా పార్టిసిపేట్ చేశాడంటే అన్న వార్తలు వైరల్, అతనికి మద్దతు పెరిగింది. ఫ్లోరా షైనీ వచ్చింది. అసలు నా పేరు ఫ్లోరా షైనీ, ఆశా షైనీ కాదు, ఫస్ట్ నుంచి అదే పేరు వేశారు, నాకు అప్పుడు చాలా డ్యామేజ్ అయింది, నాకు రీఎంట్రీ కోసం మళ్ళీ ప్రయత్నిస్తున్నానని పాపం ఆవిడ ఆవేదన. చెయ్యని నేరానికి ఎంక్వైరీ అని పిలిచి నన్ను జైల్లో వేశారు, నేను నరకయాత్ర అనుభవించానని సంజన గల్ అని. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క కష్టం ఉంది. నెక్స్ట్ అలాగే అప్పట్లో కొన్ని లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొన్న సృష్టి వర్మ. ఇట్లా కొంతమంది కాంట్రవర్షియల్ కంటెస్టెంట్లందరినీ లోపలికి పంపారు. పంపిన తర్వాత కొంతమంది అగ్ని పరీక్ష ద్వారా ఎంచుకొని కామనర్స్ని కూడా పంపించారు. వీళ్ళు వర్సెస్ వీళ్ళు ఎలా ఉంటుందో షో అని చూసే టైంలో ఎవరి మద్దతు వాళ్ళకి లభిస్తూ ఉంది. అందరు ఎదురు చూసి ఎవరైనా సెలబ్రిటీలు ఎవరి వైపు ఉంటారు అంటే ఒక పెద్ద సపోర్ట్ వచ్చింది. నాగబాబు గారు పర్సనల్గా ట్వీట్ చేయడం భరణికి, బన్నీ నువ్వు వెళ్ళావు, నాకు చాలా ఉబ్బితబ్బిబ్బైపోతున్నాను, ఐఎమ్ వెరీ హ్యాపీ, నీ జర్నీ కొనసాగాలనుకుంటున్నాను. దీనికి కింద వెంటనే వీళ్ళని ఫాలోవర్స్ ఉంటారు కదా, ఆ ఫాలోవర్స్ అందరు కూడా వేల ఎత్తున జై 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 అని పెట్టారు. ఇంతవరకు బాగానే ఉంది. కొంతమంది అతికి వెళ్తారు కదా, ఎక్కువ ఆలోచించే వాళ్ళు. అన్న గతంలో మన జనసేన కార్యకర్త మీద ఆరోపణలు చేసిన ఆవిడ లోపల ఉంది, నువ్వు లోపల ఉన్నావన్నా, తాట తీయ అన్నా అని చెప్పేసి ఒక్కొక్కరు. తాట తీసేది అసలు అక్కడ వ్యక్తిగతంగా గొడవలు పెట్టుకోవడానికి ఎవరు రాలా, ఆట ఆడడానికి వచ్చారు. ఆటలో భాగంగా గొడవలు అవుతాయి. ఇది నేను ఇక్కడ పెట్టాను, నువ్వు తీసేందుకు అక్కడ పెట్టావు, ఇలాంటివి వేరు. గతంలో ఒక రోజు నువ్వు నన్ను అట్లన్నావు ఇట్లన్నావు విని ఇక్కడ పనికి రావు. సో వీళ్ళు మాత్రం అలా కోరుకున్నారు. ఎప్పుడైతే ఈ ట్వీట్స్ బాగా వైరలయ్యాయో ఆ ట్వీట్కి కూడా మద్దతుదారులు వచ్చేసారు, అవును అట్లా చెయ్యి ఇట్లా చెయ్యి అని. ఇది కాస్త అల్లు ఫ్యాన్స్ దగ్గరికి వెళ్ళింది. ఈ అమ్మాయికి సుకుమార్ ఫ్యాన్స్ ఉన్నారు, అల్లు ఫ్యాన్స్ ఉన్నారు. బికాజ్ అల్లు అర్జున్ నేను నిలబడతానని చెప్పాడు, సుకుమార్ గారు దగ్గరుండి బర్త్డే చేశారు, పలానా పాటకి నేనే కొరియోగ్రఫీ చేశారని చాలా హ్యాపీగా చెప్పుకుంది. ఎప్పుడైతే వీళ్ళు వచ్చారో అల్లు అర్జున్ ఫ్యాన్స్, వీళ్ళు సుకుమార్ ఫ్యాన్స్, వీళ్ళందరూ మళ్ళీ వచ్చి సృష్టికి సపోర్ట్ చేయడం మొదలు పెట్టారు. ఇదే టైం నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకోవాలా, ఇలా నిన్ను ఎవరన్నా ఏమన్నా అంటే అసలు ఎదురు అంటే ఎవరో కావాలని. యాక్చువల్గా ప్రధానంగా వాళ్ళు ట్వీట్లు పెట్టుకోవడం బూస్ట్ అంతవరకు బాగానే ఉంది, కానీ అసలు గేమ్ ఉద్దేశం అది కాదు కదా. అసలు గేమ్ ఉద్దేశం అది కాదు. లోపల ఉన్న వాళ్ళకి కూడా దీని గురించి ఇప్పుడు తెలియదు. వీళ్ళెంత కొట్టు కూర్చొచ్చిన లోపల ఉన్న వాళ్ళకి తెలియదు. వాళ్ళకి నిజంగా వాళ్ళ మధ్యలో గొడవలైనా వీళ్ళు ఇందుకేనేమో అనుకుంటారు, కానీ వాళ్ళ మధ్యలో ఏదైనా ఉంటే ఆ అంశాల మీదనే ఉంటది. ఒకవేళ కావాలని ఎవరన్నా భరణి ఆమెతో గొడవ పెట్టుకుని ఆమె భరణితో కూడా మనకు తెలిసిపోతుంది. నెక్స్ట్ భరణి మెగా ఫ్యామిలీకో లేకపోతే నాగబాబు గారికో బాగా క్లోజ్ అన్న విషయం ఏమి సృష్టికి తెలియకపోవచ్చు కూడా. ఆ పిల్లకి తెలియదు కదా, ఆమె పనులు వేరు, ఆమె ఇది వేరు. సో ఇక్కడ ఇంకొక ఎలివేషన్ ఏమొచ్చిందంటే, ఆయన వెళ్ళేటప్పుడు ఒక గొలుసు పట్టుకొచ్చాడు. యాక్చువల్గా చెప్పాలి అంటే గొలుసుని మెడలో వేసుకొని పోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అన్ని సీజన్స్ ఏదో డబ్బాలో పట్టుకొచ్చాడు, ఇంత గొలుసులు వేసుకొని ఇట్లా పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అవునా, లోపో ఇంకా చెప్పాలి అంటే మన లోపనే మొత్తం వాళ్ళంతా ఏవేవి వేసుకొని కూడా వెళ్ళాడు. అట్లాంటి టైంలో రోల్ రైడర్ కూడా అట్లాగే వచ్చాడు.
ఈయన ఒక గొలుసు మెడలో వేసుకోవచ్చు, పెద్ద విషయం కాదు. నేను దీన్ని ఇట్లా పట్టుకెళ్ళాలనుకుంటున్నాను, నాతో పాటు తీసుకెళ్ళాలి, నాకు చాలా అది ఇది 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 అని ఏదో చెప్పగానే దానికి కావాలని ఒక ఎలివేషన్. నో నువ్వు అట్లాంటివన్నీ లేదు, కుదరదని వీళ్ళు. అట్లయితే నేను ఇటు నుంచి ఇట్లా వెళ్ళిపోతాను, ఆయన సరిపోతే పో అని వాళ్ళు. తర్వాత పర్లేదు లేరా అని మళ్ళీ పిలవడం. ఈ ఒక ఎలివేషన్ ఇచ్చారు. ఈ ఎలివేషన్కి సంబంధించి క్రియేషన్. ఈరోజు ఏంటి, మండే కదా, సాటర్డే ఎపిసోడ్లో ఏమవుతుంది చెప్పనా? ఈ సాటర్డే ఎపిసోడ్ అప్కమింగ్ ఇప్పుడు వచ్చే సాటర్డే ఎపిసోడ్లో నాగార్జున గారు మళ్ళందరినీ కూర్చోబెట్టి బన్నీ చాలా బాగా ఆడావు, నేను వెళ్ళి మళ్ళీ తీసుకొచ్చాము, నువ్వు అదేదో తీసి చూపించి నా ప్రాణం నా ఆత్మ నా ఇది ఇది అన్నావు కదా, ఏంటది అని అడుగుతారు. అప్పుడు ఆయన ఏం లేదు సార్, ఇది నాకు నాగబాబు గారు ఇచ్చిన గిఫ్ట్, ఎప్పుడూ నాతో పాటే ఉండేది, నాకు అత్యంత ఇది, నా పడుకున్నా తెల్లారులేసినా ఏం చేసినా కలగన్నా ఇది నా వెంటలోనే ఉండేది, బిగ్ బాస్ హౌస్లో కూడా ఇది నాతో పాటు ఉండాలనుకున్నాను, నాకు ఇది ఒక ధైర్యం తెద్ద ఇది పెద్ద అది అని చెప్పి ఒక ఎలివేషన్ ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఎందుకంటే ఆ గిఫ్ట్ ఇచ్చారని కిందనే కామెంట్లు పెట్టే వాళ్ళలోనే నేను చూసాను. మేబీ ఇది నిజమో కాదో నాకు తెలియదు. ఇన్ కేస్ ఒకవేళ గొలుసు గురించి ఇదే కనుక వచ్చుంటే కనుక ఐఎమ్ వెరీ హ్యాపీ, నేను అనుకున్నదే జరిగింది అని. సో ఇట్లా ఈయన మాత్రం ప్లాన్డ్గా ఉన్నాడు, ఆ పిల్ల అయితే ప్లాన్డ్గా లేడు అనే విషయం అల్లు అర్జున్ ఫ్యాన్స్కి తెలిసింది. సో అంటే వీళ్ళు కావాలనే ఈయనను పంపారు, ఆమె పాపం తెలుసో తెలియక వీళ్ళు వస్తారో రారో ఆమె వచ్చేసింది అని వీళ్ళు ఇలా. అంటే ఇప్పుడు మొన్నటిదాకా బయట జరిగిన వారు కాస్త ఇప్పుడు బిగ్ బాస్ కేంద్రంగా జరుగుతుంది అని అనుకుంటున్నారు జనాలందరూ. ఒకవేళ బర్నీ కావాలని ఈ అంశం మీద బిగ్ బాస్ ఎందుకు వెళ్ళాలి? బర్నీ సినిమాల్లోనూ సీరియల్లోనూ అందరికీ బాగా పరిచయం, పైగా నాగబాబు గారితో ఆయన సీరియల్ కూడా చేశాడు సీతామహాలక్ష్మి, అసలు పెద్ద హిట్. అండ్ ఈవెన్ పాన్ ఇండియా సినిమా బాహుబలిలో కూడా మారుతాండ ఈయనే కదా, తిరుగుబాటుదారుడు, చంపేస్తుంది శివగామి, అట్లాంటి మంచి మంచి సినిమాలు చేసిన ఆయనకి బిగ్ బాస్ పెద్ద ఇదేం కాదు. యాక్చువల్లీ ఈయనకు ఉండాల్సిన అవకాశాలు ఉన్నాయి. అండ్ అర్హుడు కూడా ఆ షోకి. సమీర్ గారు ఎలా వచ్చారు, మిగతా వాళ్ళు ఎలా వచ్చారు, ఈయన కూడా అర్హుడు ఆ షోకి. అట్లా వెళ్ళాడు. ఎలాగో వెళ్ళిన తర్వాత మరి కావాలని ఇట్లాంటి గొడవలు ఉంటాయని వీళ్ళు మొదటి రోజే ఊహించడం చాలా తప్పు. ఇన్ కేస్ ఒకవేళ అలాంటిది జరిగినా తెలిసిపోతుంది కదా మనకి ఏం జరుగుతుంది అనేది, అప్పుడు మన సపోర్ట్ ఎవరికి ఇవ్వాలో ఏంటా అనేది తెలుసుకోవచ్చు. కానీ ఇప్పుడు నా ప్రధానమైన పాయింట్ ఏంటంటే ఇప్పటిదాకా సద్దుమణిగిపోయింది వివాదం అనుకున్నది కాస్త ఇప్పుడు మళ్ళీ బిగ్ బాస్ లో ఎంట్రీ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఇప్పుడు కంటెస్టెంట్లతో పాటు వివాదం కూడా ఎంట్రీ అయింది. సో ఇప్పుడు అసలు అది ఎక్కడ దాకా దారి తీయొచ్చు అనే అంశం కదా. అసలు అది ఎక్కడికి వెళ్ళింది, మనోడు కాదు పగోడు సిచ్యువేషన్ నుంచి పుష్ప నుంచి ఆయన అవుట్, వీళ్ళు వద్దన్న సృష్టి వర్మకు అవకాశం ఇవ్వడం, అలా 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 పెద్ద దుమారం రేగింది అప్పట్లో. ఒకరినొకరు రెచ్చగొట్టుకునేలాగా కూడా ట్వీట్లు అవి ఇవి వచ్చాయి, పోక్ చేసేలాగా పిల్ల బర్త్డే సెలబ్రేషన్స్ కూడా చేసి మరీ పెట్టారు. ఇట్లాంటి సమయంలో అది ఎప్పటి నుంచో వచ్చి 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 మొన్న ఇంచుమించు ఎండ్ అయింది అనిపించింది. మొన్న పెద్ద ఆవిడ చనిపోయినప్పుడు వీళ్ళు అందరు కలిసి ఇంట్లో చక్కగా కలుసుకొని పక్కన కూర్చొని మాట్లాడుకునేసరికి అరే వీళ్ళకి ఏమీ లేదు అని. అది తర్వాత వెంటనే పవన్ కళ్యాణ్ గారు బర్త్డే రావడం, ఈ అబ్బాయి విష్ చేయడం అయిపోయింది. ఇంతటితో వీళ్ళకి ఏం గొడవలేదు. ఎంత కాదన్నా ఒక ఫ్యామిలీ ఒకటే ఉంటారు అనే నిర్ణయానికి అందరూ వచ్చినప్పుడు బిగ్ బాస్ వేదిక మీదుగా వేరే సంబంధం లేని రెండు పార్టీల మధ్యలో ఇక్కడ ఈ వారు పెట్టేసరికి అవన్నీ మళ్ళీ బయటకు వచ్చాయి ఆన్లైన్ వేదిక. అంటే వీళ్ళు ఎప్పుడెప్పుడు కూర్చుంటారా ఏమో నాకు తెలియదు. బట్ ఈ వీక్లో అయితే ఇది నిజంగా ప్లాన్డా కాదా అనేది తెలిసే అవకాశం అయితే ఈ వీక్లోనే. ఓకే, థ్యాంక్ యూ విక్రమ్ గారు. సో మొత్తం మీద బిగ్ బాస్ ఏదైతే 9 స్టార్ట్ అయిందో కొంత ఆసక్తికరంగా మారుతుంది. మీరు కూడా బిగ్ బాస్ 9లో ఏం జరగబోతుంది మీ అభిప్రాయాలు కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.